లేదు స్వామీజీ, నా ఒక ప్రశ్న. ఇప్పుడు శివుడు రావణాసుడు శివుడు భక్తుడు. రావణాసుడికి శివుడు అంటే ఇష్టం. అలాంటప్పుడు రాముడు రావణాసు సంహరించాక శివుడు ఎందుకు కాపాడలే? అంటే సీతామ్మవారిని ఎత్తుకెళ్ళటానికి శివుడు సహాయం చేయాలా? తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. భక్తుడు కదా అని చెప్పి భక్తుడు ఏ తప్పు చేసినా భగవంతుడు సహిస్తాడా? సహించాలా? సహించరు. అది బాగుంటుందా అలా చేస్తే? శివుడు వేరే, విష్ణు వేరే కాదు, ఇద్దరూ ఒకటే. ఒక శక్తి, ఒకే శక్తి. ఇప్పుడు ఒక సముద్రం నుంచి 2 బకెట్లు నీళ్లు తీసి పెట్టామనుకో, 2 సముద్రం నీళ్లే కదా. అలాగే శివుడు విష్ణు ఇద్దరూ ఒకటే, ఒకే శక్తి. వీడు నా పార్టీ, నా భక్తుడు అని చెప్పి కాపాడటము ఇవన్నీ కూడా మనకి మనుష్యుల్లో ఉంటుంది, కానీ దేవతల్లో ఉండదు. వాడిని కాపాడాలి. రావణాసురుడిని కాపాడాడు శివుడు కూడా ఎన్నో సందర్భాల్లో. కైలాసం కింద చేతులు నలిగిపోయాయి రావణాసురుడివి, తెలుసు కదా. కైలాసం ఎత్తుతాను అని అహంకారంతో పోయాడు. అప్పుడు ఆ కైలాసమే చేతుల మీద పడింది, చేతులు నలిగిపోయాయి. అరిచాడు గట్టిగా, శివుడా, శంకరుడా, నా చేతులు పోతాయి, నన్ను కాపాడు అని. అప్పుడు శివుడు కాపాడటమే కాకుండా 20 చేతులు ఇచ్చాడు. చూసారా, 20 చేతులు. అప్పుడు కాపాడాడు. ఇప్పుడెందుకు రావణుడు సంహారం చేస్తున్నప్పుడు రావణాసురుడిని కాపాడలేదు అంటే, వాడు భక్తుడైనా కూడా రావణాసురుడు తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసిన వాడికి ఆ పనిష్మెంట్ అనేది తప్పదు కాబట్టి శివుడు ధర్మపక్షపాతి కానీ భక్త పక్షపాతి కాదు, అందుకోసం కాపాడలేదు. ఓకే, జై గురుదేవ్.